లూకాసు వార్త 15:7, 15 అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఆ విషయముకై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో బహు సంతోషం ఎప్పుడు కలుగుతుందంట? పరలోకంలో సంతోషం ఎప్పుడు? మారు మనసు అక్కరలేని 99 నీతి మందుల కంటే మారు మనసు. దేవుని పిల్లరా, నీ మనసు మారకుండా నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే అది కాని పని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు అంటే నీ మనసు మారకుండా పరలోకములో సంతోషం ఉండదు, దేవునికి సంతోషం ఉండదు. నీ మనసు గనక మారితే, మారడం అంటే మనసు మారడం అంటే కళ్ళు తాగేవాడిని పనిచేసి, నీళ్ళు తాగేవాడిని పనిచేసి, బూతు మాటలు మాట్లాడేవాడిని పనిచేసి, కోపం, పనులు బిగొట్టుకొని కోపం మానేసిన, ఇంకా సినిమాలు చూసేది మానేసినావు, సీరియల్ చూసేది మానేసినావు, ఇంకా అడ్డగోలిగా జీవించే జీవితం మానేసినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ప్రేమిస్తున్నావు. ఆమేన్. ఎవరి ప్రేమతో? దేవుని ప్రేమతో. ఆమేన్, హల్లెలూయా. దేవుని మనస్సు కలిగి దేవుని ప్రేమ గుండెలో నింపుకొని ఇప్పుడు నీ శత్రువునైనా ప్రేమిస్తున్నావు, నీ పగవారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆమేన్. ఇది మారు మనసు. ఏంటిది? ఇది మారు మనసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా మారు మనసు పొందిన వారి విషయమై దేవుని దూతలు పరలోకం సంతోషిస్తదంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా అదే గుణం ఉందా? ఒకవేళ నీలో బాప్తిసం తీసుకోక ముందు గుణం ఉందా? బాప్తిస్మం తీసుకోక ముందు మాటే ఉందా? బాప్తిసం తీసుకోక ముందే చేష్ట ఉందా? బాప్తిసం తీసుకోక ముందే బ్రతుకుందా? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా బాప్తిసం తీసుకోక ముందున్న జీవితమే సాగిస్తున్నావా? ఒకసారి చూసుకో. ఏం మార్పు లేదా? అయితే నీ విషయంలో దేవుడు గాని పరలోకం గాని సంతోషించదు. హల్లెలూయా. నిజం. కొందరు దొంగతనాలు చేసేది. దొంగతనాలు అంటే చాలా రకాలు ఉంటాయి. దొంగతనాలు చాలా రకాలు ఉంటాయి. డబ్బులు పెడితే ఎత్తుకెళ్తారు, అది ఒక దొంగతనం. కొంతమంది మన ఫోన్లలో ఉన్న డబ్బులు అదేంటివి, దాన్ని ఏమో పంపిస్తారు, దీనికి ఏమో వస్తుంది, అదేదో అంటారు చూడు, ఆ ఓటీపీ పంపిస్తారు. ఫోన్ చేసి మేము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం, ఓటీపీ చెప్పండి అంటే అవును వచ్చిందని చెప్తే మన డబ్బులు ఏమవుతున్నాయి? మా అన్న డబ్బులు 1,30,000 పోయినాయి. 1,30,000 అన్నయ్య డబ్బు. ఇప్పుడు ఎక్కడ? దిల్సుఖ్నగర్ దాటాక మలక్పేట పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తుంది. దేవుని పిల్లలరా, అది కూడా దొంగతనమే. దొంగతనమా కదా? స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అమ్మే సరుకులు ఒరిజినల్ సరుకు అని మనకు చెప్తారు. ఒరిజినల్ సరుకు అని చెప్తారు, కానీ ఇచ్చేదే సరుకు. ఈ ఆయిల్ డబ్బా ఒరిజినల్ సార్, ఒరిజినల్. కానీ ఆయిల్ డబ్బా ఒరిజినలా, డూప్లికేట్. ఖరీదైతే కరెక్టే, కానీ డూప్లికేట్. ఆయిల్ వేసుకొని కర్రీ చేసుకున్నా, భోజనం చేసుకున్నా అది సరిగా అరుగుదల చేయదు, మస్తు ఇబ్బంది పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దయచేసి దొంగతనాలు చాలా రకాలు. కొంతమంది చీరలు ఎత్తుకుపోతారు. ఆడపిల్లలు అయితే ఏమెత్తుకుంటారు, షాపింగ్ అని పోతారు. షాపింగ్ అని పోతారు, ఒక చీర తీసుకొని ఎక్స్ట్రాలు వేసుకుంటారు. నిజం. ఒక ఆమె చీర కట్టుకొని చూస్తాని ఆ రూమ్ ఉంటుంది, సపరేట్ రూమ్, దాన్ని ఏమంటారు, డ్రెస్సింగ్ మార్పు చేసుకునే రూమ్, ఐలాండ్ రూమ్, టైలర్ రూమ్ అంట, టైలర్ రూమ్. ఆ రూమ్ లో పోయింది, ఆ చీర కట్టుకుంది, ఈ పాత చీర ఇప్పేసి వెళ్ళిపోయింది. ఇది దొంగతనమా కాదా? ఇది కూడా దొంగతనమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కారం పొడి దొంగలు, ఉప్పు దొంగలు, ఇంకా ఇంకే దొంగలు, ఇంకా భయంకరమైన దొంగతనాలండి. ఒక ఆమె ఇంట్లో పోయి ఆమె లేని చూసి ఓ సగం డబ్బా కారం పొడి పోసుకొని వెళ్ళిపోయింది. ఇదేంటిది? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలో ఖుదా యేసు మసీకి మారు మనసు పొందాలి. వ్యాపారం చేసే వాళ్ళు కూడా దొంగతనాలు చేస్తారా, చేయరండి? వీళ్ళు ఇనుప సామాను దంద చేస్తారు. ఇంకా మనోళ్ళు కూడా కొన్ని దందలు చేస్తారు. నేను ఒక రోజు తీసుకెళ్ళి వేసాను. వేస్తే నేను ఫస్ట్ అడిగాను, ఇనుముకు ఎంత ఖరీదు, రాతెండికి ఎంత ఖరీదు, ఇత్తడికి ఎంత ఖరీదు, రాగికి ఎంత ఖరీదు అని అవన్నీ కలిసి ఉన్న ఒక మోటార్ వేసాను, చిన్న మోటార్. అందులో ఇత్తడి ఉంది, రాగి ఉంది, రాతెండు ఉంది. అదంతా కలిపి వేస్తే ఇనుము కిందనే చోకాడు, ఇంత ఖరీదని. అన్నా ఇంట్లో ఇత్తడి అదంతా ఉంది అన్న అంటే ఇత్తడి ఉండొచ్చు తమ్ముడు దీంట్లో, మొత్తం కలిపి చోకాడు. అంటే నాకు కూడా పెద్ద తెలియదు, కానీ కలిపి చోకేసాడు. అది ఎవరో కాదు, మా అన్ననే నాకు తెలిసిన ఆయన జోక్కుండు, మొత్తం అట్లా జోక్కుండు. అట్లా రెండు మూడు మోటార్లు ఫెయిల్ అయిపోతే వేస్తే తీసుకున్నాడు. ఆ తర్వాత పగలగొట్టేటప్పుడు నేను పోయి కూకున్నాడు. కూకుంటే అవి పగలగొట్టి ఇత్తడి సపరేట్, రాగి సపరేట్. ఇది అలాగే ఎందుకు వేస్తున్నావు అంటే దీని ఖరీదు ఎక్కువరా. మరి నా దాంట్లో అంతలే చొప్పుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చెప్తాను, బతుకుదేరు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయంగా 2 రూపాయలు ఎక్కువ తీసుకున్న తప్పులే. అయ్యా నాకు బతుకు తెరువుకో జోక్కొని న్యాయంగా ఇస్తే తప్పులే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లరా, మనం భూమి మీద ఎల్లకాలం ఉండడానికి వచ్చినాం. ఇక్కడికి ఎల్లకాలం ఉంటున్నామా? ఈరోజు నేను పోయేటప్పుడు ఈ పోచంపల్లిలో, సూలూరులో, హిలాయిపల్లిలో ఫోటోలు కట్టారు. ఫోటోలు మంచి యవన బిడ్డల ఫోటోలు, యవనస్తులు 50 ఏళ్ళకి తక్కువనే ఏజీ, వాళ్ళ ఫోటోలు కట్టారు. ఇప్పుడు మనం చనిపోతే ఫోటోలు కడతారుగా, అవి అలాంటి ఫోటోలు కట్టారు. పైన అదేమో రాస్తారు, శ్రద్ధాంజలి.
శ్రద్ధాంజలి అని రాసి ఆ ఫోటో వేస్తున్నారు. నేను వెళ్ళేటప్పుడు చూశాను, ఓహో, ఒక ఎప్పటికైనా ఒక రోజు నా ఫోటో కూడా తప్పదు. ఈ రోజు కాకుండా ఇంకా కొన్ని రోజులకైనా కొన్ని సంవత్సరాలకైనా నా ఫోటో ఇలా తట్టియక నాదొక్కనే కాదు, నీది కూడా అంతేగా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లోకం మనది కాదు. ఈ లోకం పాపాత్ములది, పాపిష్టి వారిది, మారు మనసు లేనోళ్ళది. కానీ మారు మనసు పొంది దైవ వాక్యానుసారంగా బ్రతు ఆయన చిత్తం చేసేవారిది ఈ లోకం కాదు. మరి ఏ లోకం అంటే పరలోకం వారిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం అండి. మనది ఏ లోకం? ఏ లోకం అక్క? పరలోకం. ఈ మధ్యలో సేవకులు కూడా మంచిగా దున్నుకుంటున్నారు. ఏం చేసుకుంటారో? నరకానికి వెళ్ళడానికి. ఎక్కడికి? పాతాళానికి. పాతాళానికి వెళ్ళడానికి. ఒకవేళ ఈ అక్క దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, ఇక ఈ అక్కని దువ్వి కరిగిచ్చి తన బాధలన్నీ చెప్పి, తన సమస్యలన్నీ చెప్పి, నా దగ్గర ఏం లేదు, నా బతికిది, నా జీవితం ఇది. ఎందుకు ఇవన్నీ? కొంతమంది సేవకులు ఎలా చెప్తున్నారండి, మన లోకం ఇది కాదు, పరలోకం మనది. అందుకే వెండి బంగారాల మీద మనసు ఉండదు. మీ వెండి బంగారాలను ఇచ్చేయి. మరి ఈయనకెందుకు? దేవుడిస్తాడు. మన దగ్గర అంత సీన్ లేదండి. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది ఒకటే, దేవుడి దశంభావమని చెప్తాను. మీటింగ్లు వచ్చినప్పుడు మీటింగ్లకు మీ మనస్ఫూర్తి ఏమన్నా సహాయం చేయాలంటే, సహకరించాలంటే సహకరించాలి. కానీ ఒత్తిడి వేసి మీ దగ్గర నాకు ఇంత డబ్బు ఇవ్వాలని నా నోట ఎప్పుడు రాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఎందుకంటే దేవుని పిల్లరా, ఈ లోకములో మనం ఎలా బతకాలి? మారు మనస్సు కలిగి బ్రతకాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం. ఆ మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. ఆమేన్. మారు మనసు పొందే వారి విషయంలో దేవుని దూతల ఎదుట సంతోషం. ఏంటిదండి? సంతోషం, ఆనందం, ఆనందం, సంతోషం. దేవుని దూతల ఎదుట సంతోషం. ఎవరికి? దేవునికి. ఎవరి విషయంలో? మారు మనసు పొందు ఒక పాపి. ఈరోజు నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. ఎవరు సంతోషించాలి? నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. మొన్న ఒక ఆయన 11,000 లీటర్ల పాలు, ఎన్ని లీటర్లు అండి? 11,000 లీటర్లు. 11,000 లీటర్ల పాలు ఎందులో పోసిండు? నదిలో, గంగా నదిలో ట్యాంకర్లు తీసుకుపోయి ఆ నదిలో పారబోస్తున్నాడు. అదో భక్తి. 11,000 లీటర్లు అంటే ఆహారం లేక అల్లాడిపోతున్న బీదలు ఎంతమంది లేరండి? వస్త్రం లేక, సరిగా వస్త్రం లేక, సరి అయిన వైద్యం దొరకక ఎంతమంది బీదలు అల్లాడుచున్నారు. ఆ సొమ్ము అమ్మి ఆ బీదలకిచ్చినా ఎంత మేలు. ఆ సొమ్ము అమ్మి బీదల కడుపు కింద భోజనం పెట్టిన ఎంత నయముంది. లేదు, అయ్యే పాలు ఆ నదిలో పోసేదానికంటే
బీదవారికి పంచి పెడితే వాళ్ళు తాగి కడుపు నింపుకొని ఎంత దీవించేవాళ్ళు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, మారు మనసు పొందాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మారు మనసు పొందాలి. అది మంచిది, దేవునికి సంతోషం తెచ్చేది, దేవుని దూతలకు సంతోషం తెచ్చేది. పరలోక రాజ్యములో నిన్ను బట్టి ఆనందం కలుగుతుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి, దేవదూతలను, పరలోకాన్ని సంతోష పెట్టగలిగినటువంటి సామర్థ్యం మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్న వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏలియా ఉన్నాడు. ఏలియా ఇజ్రాయేలు దేశంలో జీవిస్తున్నాడు. ఏలియా దగ్గరికి దేవుని వాక్ వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ ఏలియా గారి దగ్గరికి వచ్చి ఏలియాతో దేవుని ఆత్మ మాట్లాడింది. ఏమని తెలుసా? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, రాణి. ఎవరా రాజు, రాణి? యెజబెలు రాణి, ఆహాబు రాజు. వాళ్ళిద్దరూ ఈ దేశంలో విగ్రహారాధనను పెంచి పోషిస్తున్నారు కనుక వారిని బట్టి ఈ దేశం పైకి కరువు వస్తుందని చెప్పు. వర్షమైనను మంచైనను పడదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు పడదని చెప్పు అని ఏలియా గారితో దేవుని ఆత్మ మాట్లాడింది. దేవుని పిల్లారా, ఇప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే, 3.5 సంవత్సరాలు మంచు పడకపోతే, 3.5 సంవత్సరాలు కాస్త మబ్బు కూడా కనబడకపోతే చెట్లుంటాయండి? నదులుంటాయండి? ఊటలుంటాయా? ఇక ఎక్కడ పడితే అక్కడ పశువులు, జంతువులు, పక్షులు, మనుషులు నేలరాలిపోతారు. ఆ విషయము ఏలియా గారికి తెలుసు. ఇప్పుడు ఏలియా గారు పెద్ద కోటీశ్వరుడా? ఏలియా అనే ఆ దైవజనుడు కోటీశ్వరుడా? ఆయన కూడా ఆ పూటకు తినాలే. ఎవరైనా తెచ్చిస్తే ఆ ముద్ద కడుపులో వేసుకోవాలి. ధనవంతుడేం కాదు. ఆయనకు తెలుసు అందరితో పాటు నాకు కూడా ఏమొస్తుంది? కరువు వస్తుంది. అందరితో పాటు నేను కూడా నేలరాలి పడిపోతా. అందరితో పాటు నాకు కూడా నీళ్లు దొరకవు, ఆహారము దొరకదు. నేను కూడా మాంటో 1 నెల ఉంటా, 2 నెలలు ఉంటా ఉపవాసం. నీళ్లు తాగకుండా 1 నెల రోజులు ఉండగలుగుతామా అండి? కాబట్టి నేను ఎలాగైనా ఈ 15 రోజులు, 1 నెల రోజుల్లో చచ్చిపోతా అని తెలుసు. దేవుని పిల్లలారా, వారితో పాటు నేను చస్తాను అని తెలిసి కూడా వెళ్ళి రాజుగారితో, రాణిగారితో, అక్కడ ఉన్నటువంటి రాజ్య పెద్దలతో ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన మాట మోసుకెళ్ళి చెప్పాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా చస్తాను ఈ కరువులో అని తెలిసి కూడా దేవుని మాటకు లోబడడం. దేవుని మాటకు లోబడడం.
దేవుని పిల్లారా, మారు మనసు పొందే వాళ్ళు ఇలా ఉంటారు. మారు మనసు పొందిన వాళ్ళు ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? దేవుడు ఒక మాట చెప్పాడనుకో, ఆ మాటకు మనము సాష్టాంగ తల వంచాలి. అందులో నష్టం వస్తుందని తెలుసు, కొందరు దూరం అవుతారని తెలుసు, కొంత ఆరోగ్యం బలహీనమవుతుందని తెలుసు. అయినా అది ఎవరి మాట? కనుక ఖచ్చితంగా ఆ మాటకు తల ఉంచవలసిందే, ఆ మాట ప్రకటించవలసిందే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజం అన్నా, నేను అబద్ధాలు ఆడకుండా బతకాలంటే కష్టంగా అన్నా. నేను చేసే వ్యాపారం అలాంటిది కన్నా, ఆ వ్యాపారంలో అబద్ధం లేనిది మళ్ళా ఎలా అన్నా గిట్టుబాటు, కుటుంబ మనుగడ ఎలా అన్నా ఖచ్చితంగా అబద్ధం ఉంటది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అబద్ధానికి జనకుడు సాతానుడు, అబద్ధాన్ని పుట్టించినోడు సాతానుడు. కనుక ఆ అబద్ధాన్ని నువ్వు వదిలేయాలి. కొంత నష్టపోయినా సరే, కొంత లాస్ అయినా సరే. ఆ రోజుకు 3 పూటలు తినేవాడివి, 2 పూటలు తిన్నా సరే, మంచి ఖద్దరు వస్త్రాలు వేసుకునేవాడివి, మంచి పట్టు చీర కట్టుకునేటావు, కాటన్ చీర కట్టుకున్నా సరే, మామూలు పాలిస్టర్ బట్టలు వేసుకున్నా సరే, వారానికి 3 సార్లు మటన్ తినేవాడివి, మటన్ తినేమవు, వారానికి 1 పూట మటన్ తిన్నా సరే. కానీ అబద్ధం జోలికి పొరపాటున పోవద్దు. ఆమెన్, ఆమెన్. కొందరు అత్తలు కోడళ్ళ పంచాలు చూస్తే ప్రభు నమ్మిన ఎన్ని అబద్ధాలు. అత్త కోడల మీద, కోడలు అత్త మీద. అత్త అంటే, అయ్యగారు నేను దేవుణ్ణి నమ్మాను, అబద్ధం ఆడతానా? కోడలు, అయ్యగారు నేను దేవుణ్ణి నమ్మాను, నేను అబద్ధం ఆడతాను. మరి ఎవరితో అబద్ధం అనుకోవాలిగా? ఒకవేళ అయ్యగారు లేకపోయినా సరే ఏమంటారు? అయ్యగారు లేకపోయినా సరే, మేము దేవుణ్ణి నమ్మాం, క్రీస్తుని, చర్చికి పోయే బిడ్డ నేను, నా కంట మీద ఖడ్గం పెట్టిన అబద్ధం ఆడా అంటారు. కానీ చెప్పేటివన్నీ అబద్ధాలే. అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి నీ నోట మాట వస్తే ఎవరు మాట్లాడిస్తున్నట్టు? సాతాను. కాబట్టి దేవుని పిల్లరా, జాగ్రత్తగా బతకాలి. భక్తిలో చాలా జాగ్రత్త ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. కాబట్టి మారు మనసు చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్. కొంతమంది తల్లులు ఉంటారు, ఆ తల్లులు ఏం చేస్తారో తెలుసా? బిడ్డల పెళ్లిళ్ళు చేసి పంపిస్తారు. పంపించినప్పుడు ఆ బిడ్డలు ఆ కొత్తిల్లు కట్టుకున్నా, లేదంటే ఏదైనా పండుగలు చేసుకున్నా, అమ్మా ఇంతకు మునుపు నీకేమున్నది? ఎక్స్పీరియన్స్. ఏమున్నది? ఎక్స్పీరియన్స్. ఇంతకుముందుకు అందులోనే మునిగి 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 తేలినవు. కనుక ఏ బట్ట ఎడబెట్టాలి, ఏది ఎడబెట్టాలి నీకు బాగా తెలుసమ్మా. రామ్మ, అల్లుడు గారు ఫోన్ చేసి, అత్తమ్మా రండి రండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఈవిడ యేసు ప్రభు నమ్మినామనే, బాప్తిసం పొందినామనే. కానీ ఆడికి పోయి ఏం చేస్తుంటది? ఇక అమ్మగారు ఆడికి పోయి ఏం చేస్తుంటది? అమ్మగారు గాని అయ్యగారు గాని ఇది ఇట్ట, అదట్ట, బిడ్డా అట్లా చేయద్రా, ఇగో ఈ పోకడ పోవాలరా, నీకు సంబంధమే లేదు.
నీకు అవసరమే లేదు. బిడ్డ ఎడమ కాలే ఎదురా ఇంట్లో ఏ కాలు పెట్టాలి? ఆ అది కాదు, ఇంకా రకరకాలండి, రకరకాలు. ఇక వాళ్ళ ఇళ్లలో కొన్ని పండుగలు వాళ్ళ దేవీ దేవతలకు సంబంధించిన పండుగలు చేసుకుంటారు. ఇక వాటిలో ఈమె పోయి ఏం చెప్తుంటది? ఇక గీస్తుంటది గీతలు. ఇక స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మారు మనసు లేని వాళ్ళ పనులు ఇవన్నీ. ఎవరి పనులు ఇవన్నీ? మారు మనసు లేని వాళ్ళ పనులు. ఒకవేళ మీ నాయన ఏసేటోడు అనుకో, అర్థమైందా? ఏసేటోడు అంటే మీ నాన్న ఏసేటోడు అనుకో, సాయంకాలం కానీ వానికి ఏం కావాలి? చెప్తలేరు. 2 పెగ్గులే అంట. ఎన్ని పెగ్గులు? 2 పెగ్గులు. 2 పెగ్గులు. మీ తాత వేస్తాడు కదా, తాత దేవుడి స్తోత్రం. నీ తాత ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అమ్మ నాన్నలు, తాతలు ఇంటికి వచ్చారనుకో, వాళ్ళకి సాయంకాలం ఏం కావాలి? నువ్వు ప్రార్థన చేసుకునే ఇంటిలో, బైబిల్ ఉన్న ఇంటిలో ఇవి ఉండొచ్చా అండి? బైబిల్ ఉన్న ఇంటిలో ఇవి ఉండొచ్చా? పేరుకు మాత్రం ప్రభు నమ్మాం, యేసయ్య నమ్మాం, పేరుకు మాత్రం ఇంట్లో ప్రార్థనలు జరుగుతాయి. కానీ 6 నెలలకో 3 నెలలకో 2 నెలలకో దిగుతాడు మహారాజు లేదా మహారాణి. ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తాడు? ఇంటికి రాగానే ఏం కావాలి వాళ్ళకు? ఏం కావాలి? హాఫ్ ఫుల్, లేదంటే దాన్ని ఏమంటారు? 90 కదా, చెప్తలేవు. కోట్రా అంటారు. లేదంటే మూతో దిక్కు, ముక్కో దిక్కు. ఇక తల్లి వచ్చి, అమ్మా నాయనకు గొంతంతా ఎండిపోతుందంట, నాయనకు గొంతంతా ఎండిపోతుందంట, సరం అంతా కాలిపోతుందంట, చేతంతా ఏమవుతుంది? అప్పుడే కూతురికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, మేము యేసయ్య నమ్మాం, మా ఇంట్లో బైబిల్ ఉంటది, దైవజనుడు మా ఇంటికి వస్తాడు, ప్రార్థనలు చేస్తాడు. అలాంటివి ఇంట్లో ఉండదు. 2 రోజులు ఓపిక పట్టుకొని ఇంటికి పోయాక ఆయన ఏమన్నా చేసుకోమనని కూతురు గాని అల్లుడు గాని అంటే ఎంత బాగుంటుందో. పరలోకంలో ఏముంటది? అలాంటి వాళ్ళని బట్టి సంతోషం. ఆమేన్. కానీ అటు అంటారా? అస్సలు. అవసరమైతే మెడకున్నటువంటి గొలుసు కుదబెట్టైనా, స్తోత్ర, హల్లెలూయా, అవసరమైతే అప్పు చేసైనా. కొన్ని క్రైస్తవ కుటుంబాలలో నేను చూస్తున్నా, పేరుకు మాత్రమే అక్కడ ప్రార్థన, ఆ ప్రార్థన అయిపోగానే పాస్టర్ ఉన్నంత వరకే పరిశుద్ధులు, పాస్టర్ పోయేదాకా చూస్తారు. కథం, ఆ మైక్ లో పాట మారుతుంది, వాళ్ళ చేష్ట కూడా మారుతుంది. ఇక చూడిగా అప్పుడు దిగుతుంటాయి కాటన్లో, పాస్టర్ పోగానే ఇంట్లో దిగుతుంటాయి. ఇక ఒక్కొక్కటి నాలుకలు ఊరుతుంటాయి. ఇక ఇట్లా సంపరిస్తుంటారు నాలుకలు ఎక్కడికి. నేను చాలా కుటుంబాల్లో చూసిన మారు మనసు లేని వాళ్ళు వీళ్ళు, మారు మనసు లేని కుటుంబాలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. టీవీలు కూడా అంతే. దైవజనుడు ఉన్నంతసేపే టీవీలు కట్టేయడం, దైవజనుడు బయటికి వెళ్ళేసరికి మళ్ళా మోగుతూనే ఉంటాయి టీవీలు.
ఏంటివి? సినిమాలు. ఆ సినిమాల ముంగడ కూకొని వీళ్ళు నోరు సాపి కారుతుంటది. అయినా కాబట్టి దయచేసి మారు మనస్సు కలిగిన వాళ్ళని బట్టి పరలోకంలో ఏముంటది? సంతోషం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు తీసుకొని ఎగ్గొడతారు కొందరు. కొందరేమో ఏం చేస్తారు? మాట ఇచ్చి మాట తప్పుతారు. కొందరేమో ప్రార్థన చేసి ప్రార్థన జీవిత ప్రకారం జీవించరు. కొందరు వాక్యం వింటారు, విన్న వాక్యాన్ని ఇక్కడ వదిలేసి వెళ్తారు. మారు మనసు లేనోళ్ళు, మారు మనసు లేనోళ్ళు. కాబట్టి మారు మనసు గనక నువ్వు పొందితే, మారు మనసు గనక మీరు పొందితే పరలోకంలో మిమ్మల్ని బట్టి ఏమున్నది? సంతోషం. దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. మదర్ తెరీసా, ముగిస్తానండి, టైం అయిపోయింది. మదర్ తెరీసా, మదర్ తెరీసా సొంత దేశం ఎక్కడండి? ఎక్కడక? సొంత దేశం ఎక్కడ? చదువుకున్న వాళ్ళు చెప్పండి. మమత ఉంటే టాక్కుని చెప్పేసి. మదర్ తెరీసా ఊరే దేశం ఎక్కడ? తెలీదా? అసలు మదర్ తెరీసా అంటే ఎవరో తెలుసా మీకు? మరి ఆమె ఏ దేశపు ఆమె? మన ఇండియనా? యుగోస్లేవియా. ఎవరు? ఏ దేశం? యుగోస్లేవియా. ఆ దేశం నుండి భారతదేశానికి వచ్చి కలకత్తా ప్రాంతంలో కుష్టి రోగులకు చేసిన చాకిరి మామూలు చాకిరా? కుష్టి రోగులకు సంబంధించిన హాస్టల్స్ పెట్టి వాళ్లకు వైద్యం చేస్తూ ఒకరోజు ఈమె పేరు మారుమోగుతుందని దేశానికి ఒక గొప్ప ప్రథమమైనటువంటి మెట్టు లాంటి పార్లమెంట్ లో కూర్చునేట ఆయన, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ. ఆయన ఒక రోజు ఈమెకు ఇంత గొప్ప పేరు వస్తుంది ఏంటి అని కోపం మీద వెళ్ళి ఆమె నడిపిస్తున్న చారిటీ క్లోజ్ చేద్దామని వెళ్ళాడు. పోలీస్ గ్యాంగ్ వేసుకొని వెళ్ళి పోలీస్ వాళ్ళను బయట ఉంచి ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళి చూస్తే మంచాల పైన కుష్టి రోగులు ఉన్నారు, బెడ్ల మీద. ఆ కుష్టి రోగుల్లో ఒక కుష్టి రోగికి గాయాలయ్యి ఆ గాయాల లోపల పురుగులు ఉన్నాయి. ఏమున్నాయి? పురుగులు. అయితే చేతి వేలుతోనైనా కాటన్ తోటైనా ఆ పురుగులు తీద్దామని తీస్తే ఇతనికి ఎక్కడ నొప్పి కలుగుతుందో, పాపం అరుస్తాడు అని ఆమె ఆ గాయాన్ని ఇట్లా వెడలు పని నోటితో ఇలాగా గాయాన్ని ఇలా నోటితో పట్టి అని ఇట్లా పీల్చి పురుగుల నోట్లో తీసుకొని బయట గిన్నెలో ఉంచుతున్నట్ట, నొప్పి కలగకుండా. అయ్యే పనేనా ఎవరికైనా? అది చూసిన ఆ ఎంపీ గారికి మైండ్ పోయిందండి. అందుకే ఆమె నోబెల్ ప్రైజ్ గ్రహీత. నోబెల్ ప్రైజేగా. ఆమెన్. మామూలు వాళ్ళకి ఇస్తారా నోబెల్ ప్రైజ్? నోబెల్ ప్రైజ్ గ్రహీత. దేవుని పిల్లలరా, ఆమెను బట్టి ఎవరు సంతోషిస్తారు? దేవుడు, దేవుని దూతలు, పరలోకము. ఆమెన్. హల్లెలూయా. మనం సత్యాన్ని రోజులు ఎవరు పని చేస్తాం? చచ్చినన్ని రోజులు ఎవరి పని? ఇంటి చాకిరే, వంట చాకిరే. ఇక దేవుని చాకిరి చేసేది లేదు. మరి అందుకే పుట్టించిండా దేవుడు? ఒక 2 నిమిషాలు గాలి ఆపిండు అనుకో, పిట్టెల్లాగా ఎగిరిపోతారా? ఎగిరిపోరా? ఒక 5 నిమిషాలు ఆపిండు అనుకో యేసయ్య గాలి, పిట్టెల్లాగా ఎగిరిపోతారా? ఎగిరిపోరా?
లేదు భూమి మీద నీళ్లు లేకుండా చేసిండు అనుకో దేవుడు, ఒక అర గ్లాసు నీళ్లు నీ కొడుకుని, నీ భర్తని, నీ భార్యని ఒక అర గ్లాసు నీళ్లు తయారు చేసి ఇయ్యండిరా, దాహం వేస్తుంది తాగుతా అంటే తయారు చేసి ఇస్తారా? ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఈ ఎండ మనుషులకు అవసరమే. ఓ పిడికెడంత ఎండ లేదా ఒక 2 నిమిషాలు ఎండ, దేవుడు ఎండ ఆపేసిండు అనుకో, ఎండనే రానేయకపోయిండు అనుకో, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి, భర్త దగ్గరికి వెళ్ళి, భార్య దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఎండ ఇర్రా నాకు, ఇస్తారా అండి తయారు చేసి? అంత సొమ్మంత ఎవరిది? ఏసేదే. నీకు చేస్తున్న మేలది. నీకు సపరేట్గా ఇల్లు ఇస్తేనే, 10 లక్షలు ఇస్తేనే, మంచి ఆరోగ్యం ఇస్తేనే దేవుడు చేసిన మేలు కాదు. ఇవన్నీ ఎవరి మేలులు? ఎవరి ఉపకారాలు? దేవుని ఉపకారాలు. గాలి దేవుంది. ఈరోజు ఆ జీవవాయువు పీల్చుకొని బతున్నాం. కలర్లు గుర్తుపడుతున్నాం. ఇది వైట్ కలర్, దీని మీద రాసింది నల్ల కలర్, ఇది ఇదే కలర్, పింక్ కలర్, ఇది బ్లాక్ కలర్. ఇలా గుర్తుపట్టగలుగుతుంది కన్ను. అంటే ఈ కంటిలో ఎన్ని రకాలైనటువంటి రియాక్టర్లు? 2000 చిల్లర రియాక్టర్లు పెట్టారు. ఈ నల్ల గుడ్లో ఉంటాయిగా ఇలా ఇలా నల్ల గీతలు, అవన్నీ రియాక్టర్లే. ఏ కలర్ అంటే ఆ కలర్ ను గుర్తుపడతాడు. నీ కొడుకు, నీ భార్య, నీ భర్త, నీ బలగం దగ్గర పోయి నేను ఎర్ర కలర్ గుర్తుపట్టేటట్టుగా ఒక కంటి పొర ఇయ్యంటే ఇస్తారా? ఆమెన్. నోట్లో నీళ్ళ చుక్క కూడా ఊరాలంటే ఎవరిదయ్యా? ఎవరు ఊరిస్తారు? దేవుడు. ఒకవేళ నోట్లో నీళ్లు ఊరకపోయినాయి అనుకో, ఆపిండు అనుకో, సస్తమసావా. తిన్న భోజనం జీర్ణం చేసేది ఎవరు? మరి అన్ని ఉపకారాలు కావా? దేవుని మేలులు కావా? ఒక వెంట్రుకన్న మొలిపిస్తాడని మీ భర్త, అమ్మో నా కొండ, నా ఇండిలో కొండ అంటారు కొందరు. ఒక్క వెంట్రుక మొలిపిస్తారా? తెల్లారే సరికల నా ఎంటికలు ఇంతకంటే డబల్ కావాలి, నువ్వేం చేస్తావు అని భర్త కండిషన్ పెట్టు. మీ అత్తమ్మ కండిషన్ పెట్టి చేస్తారా అండి? ఒక్క ఎంటుక నల్లగా కానీ తెల్లగా కానీ చేయగలరా? కాని పని. ఇదంతా ఎవరి ఉపకారం? దేవుని మేలు.